ఆనం. ఈ ఇంటి పేరు తెలియని వారు రాజకీయాల్లో ఉండరేమో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 80 ఏళ్ల రాజకీయ తెరపై ఓ ప్రత్యేక ప్రస్థానం కలిగిన కుటుంబం. ఒకప్పటి ఏసీ సుబ్బారెడ్డి మొదలు ప్రస్తుత రామనారాయణ రెడ్డి వరకు 5 తరాల నేతలను అందించింది ఆనం కుటుంబం. తాజాగా 6వ తరం నేతలు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇటీవల మంత్రి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన చేసిన పరిచయాలు, వేదికపై మాటలు రాజకీయ వారసత్వంపై చర్చకు తెరలేపాయట. ఇంతకీ కొత్త తరంలో కుటుంబ వారసత్వం ఎవరిని వరించనుంది? ఆ యువనేత ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు మద్రాస్ రాష్ట్ర రాజకీయాల నుంచి నేటి వరకు నెల్లూరు జిల్లా రాజకీయ చిత్రపటంలో తనకంటూ ప్రత్యేక ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది ఆనం కుటుంబం. ఆనం చెంచు సుబ్బారెడ్డి మొదలు ప్రస్తుత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వరకు రాజకీయంగా ఆ కుటుంబానిది సుదీర్ఘ ప్రస్థానం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆనం కుటుంబానిదే నెల్లూరు జిల్లాలో పైచేయి. అవును, భవిష్యత్తు రాజకీయాలను ఊహించటం, అందుకు తగ్గ మార్గాలను అన్వేషించటంలో ఆనం కుటుంబానిది అందవేసిన చెయ్యంటారు రాజకీయ కురువృద్ధులు. ప్రస్తుతం అధికార టీడీపీలో ప్రముఖ నేతగా కొనసాగుతున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈ క్రమంలో ఆయన రాజకీయ వారసులు ఎవరన్న చర్చ రీసౌండ్ చేస్తోంది. రామనారాయణ రెడ్డి అనంతరం రాజకీయ అరంగేట్రం ఎవరు చేస్తారు అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంత్రి ఆనం తమ పూర్వీకులు, బంధువులు ఉన్న సంగం మండలంలోని వెంగారెడ్డిపాలెం, పడమటిపాలెం, దువ్వూరు గ్రామాలకు వెళ్లారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న సమయంలో మంత్రి ఆనం స్థానికులతో చెప్పిన మాటలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయట. తన రాజకీయ వారసత్వంపై ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రచారానికి పరోక్షంగా తెరదించారు. తన కుమార్తె కైవల్యారెడ్డిని రాజకీయ వారసురాలిగా పరిచయం చేసేందుకు ఆనం సర్వం సిద్ధం చేస్తున్నారట. అంతేకాదు కూతురు కైవల్యను ఆయా గ్రామస్తులకు పరిచయం కూడా చేశారు. తన వారసురాలి రాజకీయ భవిష్యత్తుకు సహకరించాలి అంటూ అక్కడి నాయకులను అభ్యర్థించారు. తనయుడు శుభకర్ ఉన్నప్పటికీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న కైవల్యనే తన రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట ఆనం. ఇటీవల టీడీపీలో యువతకు ప్రాధాన్యం పెరగటం, నారా లోకేష్ జోష్ కూడా కొత్త తరంలో ఆశలు రేకెత్తుతున్నాయన్న చర్చ లేకపోలేదు. ఈ క్రమంలో యువనేత టీంలో కీలక భూమిక పోషించే విధంగా వారసురాలని మంత్రి ఆనం రెడీ చేస్తున్నారట. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం, పైగా తండ్రి పాలనా వ్యవహారాలు, రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు, క్యాడర్తో అనుసరిస్తున్న తీరును అతి సమీపంగా కైవల్యారెడ్డి గమనిస్తున్నారు. గడిచిన 7 ఏళ్లుగా తండ్రి వద్ద రాజకీయ పాఠాల్లో కైవల్య నిమగ్నమై ఉన్నారట. తండ్రి గెలుపు కోసం ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేయటమే కాక ఇప్పటికీ గ్రామాల నేతలతో నేరుగా పరిచయాలు కలిగి ఉండటం కైవల్యకు కలిసొచ్చే అంశం అంటున్నారు. ఈ నెల 23 నుంచి నెల్లూరు జిల్లాలో జరగనున్న టీడీపీ మహానాడు వేదికగా కైవల్యను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్నది మంత్రి ఆనం ఆలోచనగా చెప్తున్నారు. అందులో భాగంగా కైవల్యారెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ తో పాటు ప్రముఖులకు పరిచయం చేసే కార్యక్రమానికి ఆనం సన్నాహాలు చేస్తున్నారట. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నేతగా, రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన నేతగా ఉండటంతో రామనారాయణ రెడ్డి కుమార్తె భవిష్యత్తు రాజకీయ వారసత్వం సునాయాసమేనన్న భావన ఆయన అనుచర వర్గంలో కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆమె రాజకీయ భవిష్యత్తు పైన ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. 2029 ఎన్నికల నాటికి పునర్విభజన జరిగితే రాపూరు లేకుంటే ఆత్మకూరు నుంచే కైవల్యారెడ్డి ఎమ్మెల్యే బరిలోకి దిగే అవకాశాలు ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.